నమస్తే వెల్కమ్ టు CCTV నేను మీ మధు బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. జనవరి 20 నుంచి 24 వరకు 4 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించనుంది. దీంతో ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న పేదల నిరీక్షణకు తెరదించినట్టయింది. రాష్ట్ర వ్యాప్తంగా 6.68 లక్షల కుటుంబాలు కొత్తగా రేషన్ కార్డులను అర్హత కలిగి ఉన్నట్లు పౌర సరఫరాల శాఖ ప్రాథమికంగా గుర్తించింది. ఈ జాబితాను రాష్ట్రంలోని 33 జిల్లాలకు పంపించింది. ఈ నెల 20 నుంచి 24 వరకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ బస్తీ సభలు నిర్వహిస్తారు. అభ్యంతరాల స్వీకరణ తర్వాత తుది జాబితా ఖరారవుతుంది. జిల్లా కలెక్టర్ ద్వారా వచ్చే జాబితాల మేరకు పౌర సరఫరాల శాఖ కార్డులను మంజూరు చేస్తుంది. జనవరి 26న జారీ ప్రక్రియ ప్రారంభమవుతుందని చెబుతుంది ప్రభుత్వం. కాంగ్రెస్ 6 గ్యారెంటీలకు అర్హత సాధించాలంటే లబ్ధిదారులకు రేషన్ కార్డు తప్పనిసరి అయింది. దీంతో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు కోసం ప్రజలు ఎగబడుతున్నారు. ప్రభుత్వ పథకాల్లో ముఖ్యంగా ఆరోగ్యశ్రీ, 200 యూనిట్ల ఉచిత కరెంటు, అంతేకాకుండా 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ వంటి సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు తప్పనిసరి అని ప్రభుత్వం గతంలో తెలిపింది. దీంతో ఈ కొత్త రేషన్ కార్డులకు డిమాండ్ బాగా పెరిగింది. ఇదిలా ఉంటే ఒకప్పుడు రేషన్ కార్డుల దరఖాస్తులు ఆన్లైన్లో తీసుకుని పరిశీలించేవారు. కానీ ఈ ప్రభుత్వం కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. గత నవంబర్లో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేను ఆధారంగా చేసుకుని ఆ సర్వే ద్వారా రేషన్ కార్డులు లేని వారి వివరాలను పౌర సరఫరాల శాఖ తీసుకుంది. కొత్త కార్డులు కావాలన్న వారికి వివరాలతో పాటు ఇప్పటికే కార్డులో ఉన్న వారి పేర్లను పరిశీలించింది. అర్హత కలిగిన వారందరూ దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అయితే ప్రభుత్వం దగ్గర ఉన్న డేటా ఆధారంగా అధికారులు లబ్ధిదారులను వడబోశారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత 1,65,309 కుటుంబాలు కొత్త కార్డులను అర్థమైనవని ప్రాథమికంగా గుర్తించారు. అయితే ఈ కుటుంబాల్లో 11,63,052 మంది పేర్లు ఉన్నాయి. ఈ నెల 32 నుంచి 24 వరకు నిర్వహించే గ్రామ బస్తీ సభల తర్వాత కొత్త కార్డులు, అందులో లబ్ధిదారుల సంఖ్యలో హెచ్చుతగ్గులు ఉంటాయని భావిస్తున్నారు. అయితే ప్రభుత్వ అధికారులు తాజాగా విడుదల చేసిన జాబితాల ప్రకారం హైదరాబాద్లో అత్యధికంగా 83,285 మంది అర్హులు ఉన్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే దరఖాస్తు చేసుకున్న తర్వాత అర్హులైన వారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంతకాలతో కూడిన లేఖ రూపంలో కొత్త కార్డులు మంజూరు చేస్తారు. కొంతకాలం ఈ లేఖల ద్వారా పథకాలు అందించనున్నారు. రేషన్ కార్డు డిజైన్ ఖరారు అయిన తర్వాత కొత్త రూపంలో రేషన్ కార్డులను అందజేస్తున్నట్టు తెలుస్తోంది.